నిరంతర స్మరణకు నీవు అనుసరిస్తున్న పద్ధతి సరైనదే. అందుకు నేను స్వయంగా ఉపయోగించిన పద్ధతి నీకు అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. కాని నాకు అదే పరమానందకరమైనది. దాని నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందాను. నా మనోదృష్టిలో నా గురువర్యుల సంపూర్ణ భౌతిక రూపాన్నే ఎల్లప్పుడూ చూడ్డానికి ప్రయత్నించేవాడిని. ధ్యానంలో ఆయన రూపాన్నే నా హృదయంలో ఉంచుకొని దానిపైనే ఎల్లప్పుడూ ధ్యానం చేసేవాడిని. ఈ అభ్యాసం పరిపక్వమైనప్పుడు ఆ తర్వాత దశ దానంతట అదే వస్తుంది. ఒక లయావస్థను దాటామని దాని అర్థం. నా మర్యాదతో నిన్ను బంధించి వేశానని ఆరోపించావు. అది నీ గొప్పతనమేనని అనుకుంటాను. దాని ప్రభావంగానే నువ్వు ఆరాటపడటం మానివేసి ప్రేమబంధంలోకి వచ్చావు. కాని ఈ బంధం కూడా పరిపూర్ణ స్థితిని పొంది ప్రేమ కూడా పోయినట్లు అనిపించినప్పుడు ధ్యేయం తప్పక సిద్ధిస్తుంది.